హలో శ్రీనివాస్, హలో ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడు. నమస్కారం సార్. నేను హలో 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 సార్. ఎస్, కొద్ది గట్టిగా మాట్లాడు. రైజ్ యువర్ వాయిస్. హలో వాయిస్ రావట్లేదు సార్. హలో హలో రైజ్ యువర్ వాయిస్. హలో, ఇప్పుడు వినిపిస్తుందా? హలో ఎస్ ఎస్ వినిపిస్తుంది. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. సో ప్రేయర్తో మొదలు పెడదాం. ఎవరైనా వస్తారా సార్? జగతారా? వెయిట్ చేస్తాం, అందులో ప్రేయర్ స్టార్ట్ చేస్తాను. ఓకే సార్. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ నమః. యథాగ్నేర్దాయికా శక్తి రామకృష్ణే స్థితా హియ సర్వవిద్యాస్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. నమశ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దుర్జనః సజ్జనో భూయాత్ సజ్జనః శాంతిమాప్నుయాత్ శాంతో ముచ్చేత్ బందేభ్యో ముక్తాన్ అన్యాన్ విమోచయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. హరి ఓం. సో వెల్కమ్ టు దిస్ satsang. So before discussing certain things, so share your ideas regarding spirituality, spiritual journey, and your experiences at the past and present. So then I proceed. Srinivas. Sir. My spiritual journey started when I was 10th class. And since that time I was doing like I think hope you remember when we all did the Gayatri mantra for the whole night. Swamiji come from the Himalayas and he offered a whole night Gayatri mantra. So since that time I was fully involved into that, and after that I met you and we progressed with the Ramakrishna Seva Samiti, and after that continued doing the sadhana, and after that in 2000 I guess in 2000 I took the initiation from Swami Ranganathanandaji. After that I was continuing doing the sadhana regularly. It was past. That was my past, and the present, because of the work pressures and other things, other commitments, sometimes
I continue to హలో నెట్ ప్రాబ్లం ఉందా శ్రీనివాస్? శ్రీనివాస్ నెట్ ప్రాబ్లం ఉందా? హలో ఎవరైనా సార్? హలో శ్రీనివాస్? జయరామకృష్ణ. శ్రీనివాస్ అతనికి ఏదో నెట్ ప్రాబ్లం ఉండి ఉంటుంది. సో ఈరోజు మనం కొన్ని క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ని మనం డీల్ చేద్దాం. సో శ్రీనివాస్ లైన్ లో ఉన్నావా? శ్రీనివాస్ హలో శ్రీనివాస్? సో నెట్ ప్రాబ్లం వల్ల అయినా ఆఫ్ కోర్స్ నెట్ ప్రాబ్లం వల్ల శ్రీనివాస్ లాగౌట్ అయి ఉంటాడు, మళ్ళీ జాయిన్ అవుతాడు. సో టుడే మనం కొన్ని క్వశ్చన్ ఆన్సర్ సెషన్ డీల్ చేద్దాం. సో గంగాప్రసాద్ గారు సార్ చెప్పండి. ఎస్ యువర్ టర్న్. చెప్పండి సార్. మనం ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ డీల్ చేద్దాం. ఓకే సార్. క్వశ్చన్స్ మీరే ఒకటి చెప్పండి సార్, ఒక క్వశ్చన్ చెప్తే దాన్ని. దట్ షుడ్ కమ్ ఫ్రమ్ యూ సో దట్ ఐ డీల్ దట్ టాపిక్. అంటే సార్ క్వశ్చన్స్ దేని గురించి సార్? అంటే యూత్ గురించా లేకుంటే స్పిరిచువల్ రిలేటెడ్, ఆధ్యాత్మిక విషయంలో. I think my internet is not good, so it's got disconnected. Sorry for that. ఓకే. శ్రీనివాస్ సార్ వచ్చాడు. శ్రీనివాస్ ఆడిబుల్? Yes sir. Yes sir. సో లెట్ us మనం ఒక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ డీల్ చేద్దాం. Okay sir. ఇది ఎనీ క్వశ్చన్ రిలేటెడ్ టు స్పిరిచువాలిటీ. Related to spirituality. సాధన చేస్తున్నప్పుడు కన్సిస్టెన్సీగా మనం చేద్దాం అనుకున్నప్పుడు అవాంతరాలు వస్తుంటాయి కదా సార్. సో ఒకే టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేద్దాం అనుకుంటాము. వారం రోజులు కంటిన్యూ చేస్తాము, ఏదో బాగా చేస్తాము. తర్వాత మళ్ళీ ఏదో అవాంతరాలు రావడం వల్ల వర్క్ ప్రెషర్ వల్ల కానీ, లేదంటే నైట్ ఎక్కువసేపు పని చేసుకొని మార్నింగ్ 5 o'clock లేవడం కుదరదు. సో అలాంటప్పుడు ఆ టైం మిస్ అయిపోతాము. ఆ మిస్ అయిపోయిన ప్రతిసారి మైండ్ లో అయ్యో మిస్ అయిపోయాను అనుకుంటా మనకి మైండ్ లో అదొక టైప్ ఆఫ్ ఉండి, ఈవెన్ 6 o'clock చేద్దాం అనుకున్నా చేయబుద్ధి కాదు. అయ్యో 5 o'clock మిస్ అయిపోయింది కదా, ఈ రోజు వదిలేద్దాంలే, మళ్ళీ రేపు మార్నింగ్ నెక్స్ట్ మార్నింగ్ చేద్దాము అని పోస్ట్ పోన్ చేసుకుంటాము. సో ఇలాంటి సిచ్యువేషన్ లో సాధనను ఎగ్జాక్ట్ గా అనుకున్న టైంకి అనుకున్నట్టుగా ఎలా చేయడము, అది ఎలా సాధ్యం అవుతుంది? ఎస్, ఇది సాధారణంగా most of the spiritual aspirants in the beginning they face same problem, and it is of course quite natural also. But the only thing is మన కన్విక్షన్ ఉన్నప్పుడు, తర్వాత ఒక యార్నింగ్ ఉన్నప్పుడు మనం ఓవర్కమ్ అవుతాం. సో జనరల్ గా వెన్ వీఆర్ ఇంట్రెస్టెడ్, అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విషయాల్ని మనం జనరల్ గా మిస్ కాం. దాని గురించి చెప్పే ముందు మనకు కలిగేటువంటి ఆటంకాల గురించి మొదలు చెప్తాను. సాధన ముఖ్యంగా మెడిటేషన్ చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి.
కారణం ఏమిటి అంటే ఈ మనస్సు చాలా ట్రిక్కీ. చంచలం హి మనకృష్ణ ప్రమాది బలవద్ధుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అంటాడు. ఈ క్వశ్చన్ వేస్తాడు కృష్ణ పరమాత్మకి అర్జునుడు. సో మనస్సు చాలా చంచలమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది, బలవత్తమైనటువంటిది, దృఢమైనటువంటిది. సో కృష్ణ పరమాత్మ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. అసంశయం హి మహాబాహో మనో దుర్నిగ్రహంచలం అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. So there is no doubt in your question. Whatever you say, it is right. It is correct. There is no doubt. అసంశయం మనో దుర్నిగ్రహంచలం. కాకపోతే ఆయన ఏం చెప్పాడు అంటే, కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. సో అభ్యాస అండ్ వైరాగ్య ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్. సో ఆటంకాలు ఏమేమి కలుగుతాయి అని అంటే మొట్టమొదట ఒకటి ఆలస్యం. సాధన చేసే టైంలో మొట్టమొదట మనకు కలిగేటువంటి ఆటంకం ఏమిటి అంటే అది ఆలస్యం. అంటే ఒక పర్టికులర్ టైం మనం డిటర్మైన్ చేసుకుంటాం, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్, 2 times మోస్ట్లీ. సో ఈ సమయాన్ని మనం ఫిక్స్ చేసుకున్నప్పుడు మనస్సు మనని మోషన్ చేయడానికి కొంత సేమ్ టైం చేయకుండా మనం ఒక 1/2 hour తర్వాత చేద్దాం, మనం కొంత బిజీగా ఉన్నాం కదా, ఇప్పటివరకు వర్క్ చేసాం కదా, హార్డ్ వర్క్ చేసాం కదా, కొంత స్ట్రెస్ ఫీల్ అయి ఉన్నాం కదా అని మనకు పోస్ట్పోన్ చేయించడానికి అది మనని ప్రవోక్ చేస్తుంది. దాన్ని ఆలస్యం అని అంటారు. ఇది సాధకుడు మొదట్లో అందరికీ ఇది ఫేస్ చేస్తారు, ఆలస్యం అనేటువంటిది. ఇంకొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే అది పోస్ట్పోన్ కూడా చేస్తుంది. అంటే ఈరోజు మనం చేయలేదు, సరే రేపు కొద్దిగా కొంత ఎక్కువసేపు చేద్దాం అని మనస్సు మనను కొంత మభ్యపెడుతూ ఉంటుంది. సో ఈరోజు మిస్ అయింది కదా, రేపు 1/2 hour ఎక్కువ చేద్దాం, దీన్ని మనం కవర్ చేసేద్దామని. నెక్స్ట్ రిజల్ట్ గురించి ఆలోచించడం, ఇది కూడా ఒక రకమైనటువంటి మనకు ఆటంకం, హిండరింగ్ అన్నమాట. ప్రాసెస్ లో ఒకటి ఆబ్స్టకిల్ ఇది. అంటే మనం సాధన కొన్ని రోజులు నెలలు చేయగానే మనకు రిజల్ట్ గురించి ఆలోచించేట్టుగా చేస్తుంది. సో ఐ హావ్ నాట్ గెయిన్ సంథింగ్, గురువు చెప్పినట్టుగా సాధన చేస్తున్నాం కానీ రిజల్ట్ ఇంకా రావట్లేదు అని మనం మన ఆలోచన అన్ని కూడా రిజల్ట్ పైన ఉండేట్టుగా అది అనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే రిజల్ట్ పైన దృష్టి ఉంటుందో, రిజల్ట్ గురించి ఆలోచించినప్పుడు ప్రాసెస్ లో మనకి కరెక్ట్ గా ఉండదు. సో స్వామీజీ ఏం చెప్తాడు అంటే, స్వామి వివేకానంద మనం గోల్ ఒకటి నిశ్చయించుకున్నాం, డిసైడ్ చేసుకున్నాం, వీ హ్యావ్ టు రియలైజ్ అవర్ రియల్ నేచర్, వీ హ్యావ్ టు అటైన్ దట్ అల్టిమేట్ గోల్. సో వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మోర్టల్ బ్లిస్. ఆ డివినిటీ, ఆ బ్లిస్ మనలో ఉంది, మన నిజ తత్వం అదే, దివ్యానంద స్వరూపంలో మనం ఆ బ్లిస్ ని మనం డే టు డే లైఫ్ లో, రియల్ లైఫ్ లో మనం అచీవ్ చేయాలి అని అది మన గోల్. సో గోల్ ని డిసైడ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఏ ఫ్రాక్షన్ ఆఫ్ టైం. ఇప్పుడు నేను ఇది చెప్పినంత ఎంత టైం తీసుకుంటుంది? నేను నా నిజతత్వాన్ని తెలుసుకోవాలి, అమృతత్వాన్ని పొందాలి, బాండేజెస్ నుంచి, క్లచెస్ నుంచి దూరంగా ఉండాలి. ఐ హావ్ టు రియలైజ్ మై రియల్ నేచర్. సో కొన్ని క్షణాల్లో ఈ గోల్ డిసైడ్ అయిపోయింది. కానీ టు అచీవ్ దట్ గోల్, వాట్ ఆర్ ద వేస్ అండ్ మీన్స్? సో స్వామి వివేకానంద ఏమంటారు, ఈ వేస్ అండ్ మీన్స్ కి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలా మంది రిజల్ట్ పైన ఎక్కువ మనం ఆలోచన పెడతాం. బట్ టు రీచ్ దట్ గోల్, వాట్ ఆర్ ద వేస్ అండ్ మీన్స్? ఈ వేస్ అండ్ మీన్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్. సో ప్రాసెస్ పైన మనం ఎంత దృష్టి పెడుతున్నాం, ఎంత సీరియస్ గా ఉంటున్నాం దానిపైన మనం. కాకపోతే ఇప్పుడు మెడిటేషన్ స్టార్టింగ్ లో సాధకులకి ఏమేంటంటే, ఒక నెల రోజులు చేయగానే మనకి ఇంకా మనం అనుకున్నది సాధించలేదు, మనం ఇంకా రీచ్ కాలేమేమో అనేటువంటి ఒక ఆలోచన మనం కలిగిస్తుంది. ఇది కూడా ఒక ఆటంకం. నెక్స్ట్ ఇంకో ఆటంకం ఏమిటి అంటే డ్రౌజీనెస్. సాధనలో కొంతసేపు చేసిన తర్వాత కొన్ని రోజులు, కొన్ని సందర్భాలలో అండ్ వి గెట్ డ్రౌజీనెస్, ఒక రకమైనటువంటి మత్తు, నిద్ర మనం ముంచుకొస్తూ ఉంటుంది ఆ టైంలోనే. ఇది కూడా ఒక రకమైనటువంటి ఆటంకం. సో ఇంకో రకమైన ఆటంకం, ఆబ్స్టికల్ ఏముంటుంది అంటే, అప్పటి వరకు మనం కొన్ని సందర్భాలలో ఒక మెడిటేషన్ టైం మనం ఈవినింగ్ 7 అనుకున్నాం, ఆర్ 6:30 ఆర్ 7:30, వాట్ ఎవర్ ఇట్ మే బి, అకార్డింగ్ టు అవర్ కన్వీనియన్స్. మనం
ఆ టైం డిసైడ్ చేసుకుంటాం. అయితే ఆ డిసైడ్ చేసుకున్నప్పుడు అంటే 7 ఆర్ 7:00 ఆ డిసైడ్ చేసుకున్నప్పుడు సాధన కోసం కూర్చుంటాం. కూర్చున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనస్సులో అంటే 7 టైం డిసైడ్, ఇప్పుడు చెప్పింది 7 టైం డిసైడ్ చేసుకున్నాం. Yes. దాదాపుగా దానికి మెడిటేషన్ టైంకి ఒక 2 అవర్స్ మామూలుగానే ఉంటాం. మామూలుగా చిట్ చాట్ చేస్తూ ఉంటాం. ఏదో పేపర్ చదువుతూ ఉంటాం. లేక రిలాక్సింగ్‌గా మామూలుగా కూర్చుంటాం. బట్ ఆ 7:00కి కూర్చున్నప్పుడు అంటే ఈ మెడిటేషన్‌కి 2 అవర్స్ ముందు ఏ పని చేయము. మామూలుగా రిలాక్సింగ్‌గా ఉంటాం. చిట్ చాట్ చేస్తూ ఉంటాం. ఏదో న్యూస్ పేపర్ చదవడమో, ఇంకేదో ఆర్డినరీ మ్యాగజైన్స్ చదవడం అది చేస్తూ ఉంటాం. కానీ మెడిటేషన్ మొదలుపెట్టిన తర్వాత ఒక 2, 3 మినిట్స్ తర్వాత మనకి అప్పటి వరకు లేనటువంటి ఆలోచనలు, మనం అప్పటి వరకు మనం చేయనటువంటి పనులు అది మనకు జ్ఞాపకం చేస్తుంటాయి. మనం ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. ఆఫీస్ సంబంధించింది కావచ్చు, ఇంకా ఇంటికి సంబంధించింది కావచ్చు. అది మనకి రిమైండ్ చేస్తూ ఉంటుంది రిపీటెడ్‌గా. అంటే 2 అవర్స్ ఊరికే కూర్చుంటాం. బట్ సాధన స్టార్ట్ చేసిన ఒక 5, 10 మినిట్స్ కాగానే మనం ఏదో పని చేయాల్సి ఉంది, ఏదో మిస్ అయ్యి ఉంది. అది చేయాలి అనేటువంటి ఒక ఆలోచన మనలో కలిగిస్తుంది. మొదట్లో కొందరు సాధకులు ఏం చేస్తారు, ఒక 10 నిమిషాల తర్వాత అదే రిపీటెడ్ జ్ఞాపకం వస్తుంది కాబట్టి, ఏదో పని మనకు మిస్ అయ్యి ఉంది, అది అర్జెంట్ పని ఉంటుందేమో, ఉంది అనేటువంటి మనం ఏం చేస్తాం, అది అక్కడ ఒక 10 నిమిషాలు కాగానే మనస్సు రెస్ట్‌లెస్ అవుతుంటుంది. దెన్ వి గివ్ అప్. సో ఇవన్నీ డిఫరెంట్ ఆబ్స్టకిల్స్. సో నువ్వు చెప్పినట్టుగా మనము ఈ పోస్ట్‌పోన్ అనేటువంటిది ఒక ప్రాబ్లమ్. అయితే దీన్ని మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, మనం సీరియస్‌గా చేయట్లేదు డిస్పైట్ ఆఫ్ అవర్ బిజీ షెడ్యూల్. మనం చేయట్లేదు అని అంటే వి ఆర్ నాట్ దట్ మచ్ సీరియస్. అంటే ఫ్రాంక్లీ ఐఎమ్ టాకింగ్ వాట్ యు కాల్ వాట్ అవర్ శాస్త్రాస్ సేయింగ్, వాట్ అవర్ గురూస్ సేయింగ్. అంటే ఎప్పుడైతే మనము చాలా సీరియస్‌గా ఉంటామో ఇట్ ఈస్ మస్ట్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ డైలీ యాక్టివిటీ. ఇప్పుడు మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా వి ఆర్ నాట్ గివింగ్ అప్ అవర్ రెగ్యులర్ యాక్టివిటీస్. మనకిష్టమైనటువంటి, మనకు అవసరమైనటువంటి యాక్టివిటీస్ ని మనం వదలట్లేదు. అంటే కారణం ఏమిటంటే ఇట్ ఈస్ మస్ట్ అని ఉంటుంది. అది చాలా 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 మనకి ఇంపార్టెంట్ అని మన మైండ్ చెప్తూ ఉంటుంది. సో వి వోంట్ గివ్ అప్. అంటే ఎప్పుడైతే ఇది ఒక మస్ట్ అనేటువంటిది మన లైఫ్‌లో ఉన్నాయి ఏవైతే ఉంటాయో, అది మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని అటెండ్ అవుతాం. ఆ యాక్టివిటీ కంటిన్యూ చేస్తాం. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే దట్ యార్నింగ్ ఈజ్ స్టిల్ వి నీడ్. అంటే మన జీవితంలో ఇవి సెకండరీ టు బి ఫ్రాంక్. నిజంగా చెప్పాలి అంటే శ్రీరామకృష్ణ ఏం చెప్తారు అంటే, మనము చేసేటువంటి కోర్స్ ఉద్యోగం చేయాల్సింది ఎగ్జిస్ట్ కావాలి అంటే, ఈ శరీరాన్ని నిలుపుకోవాలి అంటే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు పెద్దలు. అంటే ఈ శరీరముని మనం కాపాడుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. తర్వాత దీని ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి కావాల్సినటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ దానికి ఇవ్వాలి. న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి అని అంటే అది ఊరికే మనం ఇంట్లో కూర్చుంటే మనకు రాదు, ఎవరు తెచ్చివ్వరు. సో వీ హావ్ టు స్ట్రైవ్ ఫర్ దట్. సో దానికోసం ప్రయత్నం చేస్తే దానికి మనకున్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఏదో ఒక టాలెంట్, ప్రపంచంలో భగవంతుడు అందరికీ ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు. అందరికీ ఒకే రకమైన టాలెంట్ ఇవ్వలేదు. సో అంటే వాళ్ళు జీవితంని కొనసాగించడం కోసము, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు పొందడం కోసము వాళ్ళకు ఒక్కొక్క స్కిల్ భగవంతుడు ఇస్తాడు. ఆ స్కిల్ ని సొసైటీకి అతను ఎగ్జిబిట్ చేసి, మ్యానిపులేట్ చేసి, దాని నుంచి అతనికి కావాల్సినటువంటి ఇన్కమ్ కావచ్చు, లేక సస్టైన్ కావడానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఫెచ్ చేయడానికి, ప్రొక్యూర్ చేయడానికి అతను ఉపయోగించుకుంటాడు. సో అందుకని ప్రపంచంలో రకరకాలైనటువంటి టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు. కొందరు ప్లంబర్ పని అద్భుతంగా చేస్తే, కొందరు ఎలక్ట్రిక్ వర్క్ బాగా చేస్తారు, కొందరు సాఫ్ట్వేర్ కంప్యూటర్ విషయాలు ఆలోచిస్తే సాఫ్ట్వేర్ లో పర్ఫెక్ట్ ఉంటే, కొందరు హార్డ్వేర్ లో పర్ఫెక్ట్ ఉంటారు, ఇంకొందరు ట్రాన్స్పోర్ట్ లో డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ ఉంటారు. చదువు రాకపోవచ్చు కాక జస్ట్ 10th 5th పాస్ అయి ఉంటారు. బట్
ద మోస్ట్ క్రిటికల్ సిచ్యువేషన్ లో హై ఇంటెలెక్చువాలిటీ ఉన్నవాడు కూడా ఏం చేయలేడు. చిన్న ప్రాబ్లం ఉంటుంది, మనం ఊరికే కూర్చుంటాం. కార్కి ఏదైనా ప్రాబ్లం వస్తే, లేకుంటే టూ వీలర్స్ కి, అతనికి మనకి ఎంత ఇంటెలెక్చువాలిటీ ఉన్నప్పటికీ కూడా జనరల్ గా ఆలోచించినప్పుడు మనం ఏం చేయలేం. వి బికమ్ రెస్ట్లెస్. బట్ ఒక 5th క్లాస్ పాస్ అయి ఉంటాడు అతను, టెక్నికల్ గా నాలెడ్జ్ ఉంటుంది. అతను వచ్చి మన ముందే ఒక నిమిషంలో చిన్నగా వైర్ లేకుంటే కార్బొరేటర్ ఇంకేదో చేసి వెంటనే ఒక 2-3 మినిట్స్ లో మన కార్ ని స్టార్ట్ చేసేట్టుగా చేస్తాడు. ఇట్మే ఆ స్కిల్ అతనికి భగవంతుడు ఇచ్చాడు. సో ఇవన్నీ ఎందుకోసం ఇచ్చాడు అంటే, దిస్ ఇస్ నాట్ అల్టిమేట్. యూ డోంట్ ఫీల్ దట్ యు ఆర్ గ్రేట్. మనకు చాలా ఇంటెలెక్చువాలిటీ ఉంది, హార్డ్వేర్ ని, సాఫ్ట్వేర్ ని, నేను ఇంకేదో ఉంది. బట్ స్పిరిచువల్ గా ఆలోచిస్తే దిస్ ఈస్ జీరో అంటారు శ్రీరామకృష్ణ. అంటే ఇది 0-0-0-0. దానికి కారణం ఏమిటి అంటే, జస్ట్ వి ఎగ్జిస్ట్, ఓన్లీ టు ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ వి యూజ్ దిస్ నాలెడ్జ్, దట్స్ ఆల్. బట్ వితౌట్ దిస్ నాలెడ్జ్, how many organisms, not yet, just now I have told about human beings, but what about animals, organisms? Many other living things are there. Without education, without qualification, without schooling, they are existing. And there is no tension to them. వాళ్ళకి టెన్షన్ లేదు. వాటికి చాలా హాయిగా ఉంటుంది. ఒక్కోసారి మన పక్షిని గురించి ఆలోచిస్తే, మనం ఇంతకుముందు మీకు మన బైగాన్ డేస్ లో మీరు ఇది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మనం సత్సంగం చేసేప్పుడు ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. మనం ఒక పక్షి, ఒక బర్డ్, ఇప్పుడు మీరు నౌ యు ఆర్ లిజనింగ్, యు మైట్ హావ్ లిజనింగ్ ద సౌండ్ ఆఫ్ హౌస్ స్పారో. సో అది ఇక్కడ లోకల్ అవైలబుల్ ట్విక్స్, లీవ్స్ వాటిని తీసుకొని వచ్చి ఒక గూడు కట్టుకుంది. మార్నింగ్ హాయిగా బయటకు వెళ్ళిపోతాయి. అక్కడ ఉన్నటువంటి నట్స్ కావచ్చు, లేక ఇన్సెక్ట్స్ కావచ్చు, వాటిని ఆహారంగా తీసుకుంటుంది. మళ్ళీ సాయంత్రం కాగానే గూడుకు వచ్చేస్తుంది. సో వాటి గురించి ఒకసారి ఆలోచించినప్పుడు, అలాగే రిమైనింగ్ బర్డ్స్ అన్ని కూడా ఈవినింగ్ ట్రీస్ దగ్గరకు వచ్చేస్తాయి, ఆ నెస్ట్ కి వచ్చేస్తాయి, హ్యాపీగా ఉంటాయి. మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతాయి, అక్కడ నేచర్ లో అవైలబుల్ ఉన్నటువంటి ఫుడ్ ని తీసుకొని వస్తుంది. సో ఇఫ్ యూ థింక్ ఆఫ్ దట్ బర్డ్, ఆర్ యూ గ్రేట్? మనము ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు ఈ టుడే ఇన్ దిస్ మోడర్న్ situation, ఇప్పుడు in this particularly chaotic situation, in pandemic situation, living, existing itself is a big problem. చాలా పెద్ద ప్రాబ్లం అయింది. బట్ ఇన్ కేస్ ఆఫ్ లివింగ్ బర్డ్స్ అండ్ యానిమల్స్, వాటికి మాస్క్ లేదు, సోషల్ డిస్టెన్సింగ్ లేదు, తర్వాత శానిటైజింగ్ లేదు, నీట్నెస్ లేదు, నో ఫియర్, నథింగ్. బట్ we feel that we are great. But in this aspect we are not great, what Sri Ramakrishna says. అవి ఎంత హ్యాపీగా ఫ్రీ బర్డ్ అని అంటాం, హ్యాపీగా బయటకు వెళ్ళిపోతాయి, ఫుడ్ లోకల్ అవైలబుల్ ఉంటాయి, మనకు వచ్చేస్తాయి. ఇఫ్ యూ థింక్ దట్ దిస్ ఈస్ ఓన్లీ హైయెస్ట్, నేను ప్రయాణం 4 lakhs, 5 lakhs, 10 lakhs, 1 crore, 40 crore, ఇఫ్ యూ కంపేర్ టు దిస్ బర్డ్, మన ఎగ్జిస్టెన్స్ కోసమే ఆలోచిస్తే, బట్ దే ఆర్ సో హ్యాపీ. రఘునాథన్ మహారాజ్ చెప్తాడు, ఎనిమల్ ఎంజాయ్స్ హిస్ ఫుడ్ గస్టో అంటాడు స్వామిజీ. ఈ యూజ్ దట్ వర్డ్ రఘునాథన్ మహారాజ్. He enjoys that food with gusto. ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ తింటుంది అంటే, పక్కన ఏం జరుగుతుందో కూడా దానికి తెలియదట. అంత ఇన్వాల్వ్ అయ్యి ఇట్ ఎంజాయ్స్ ఫుడ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ మ్యాన్, ఒక ఉప్పు తక్కువ అవుతుందంటే తినలేం, ఉప్పు ఎక్కువ అయితే తినలేం, షుగర్ ప్రాబ్లం ఉంటే కొన్ని కండిషన్స్, హై బీపీ ఉంటే కొన్ని కండిషన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే కొన్ని కండిషన్స్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనిమల్స్, నథింగ్. హౌ హ్యాపీగా ఉంటాయి. సో ఈ ఆస్పెక్ట్ లో ఆలోచించినప్పుడు మనం వీఆర్ సెకండరీ. సో దెన్ వాట్ ఫర్ అవర్ లైఫ్? ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. అంటే ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్ కి నేను కొద్దిగా దగ్గరకు వస్తున్నా. ఎప్పుడైతే మన జీవితంలో గోల్ ఇంకోటి ఉంది, అల్టిమేట్ ఒకటి, హైయెస్ట్ గోల్ ఒకటి ఉంది, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎగ్జిస్టెన్స్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్ కంపేర్ టు ఎనిమల్స్. అవునా? అది హాయిగా ఉంటున్నాయి, వాటికి ఎల్కేజీ లేదు, స్కూల్ లేదు, స్కూలింగ్ లేదు, ఎడ్యుకేషన్ అయిన తర్వాత జాబ్ కోసం ప్రయత్నం లేదు, దాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం లేదు, ఏమీ లేదు, హ్యాపీగా ఉన్నాయి. అంటే అండ్ ఇన్ కేస్ ఆఫ్ షెల్టర్, ఒకవేళ ఇల్లు గురించి ఆలోచిస్తే, టు కన్స్ట్రక్ట్ అవర్ హౌస్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ 10 years or 15 years. సమ్ టైమ్స్ సిన్సియర్ గా జాబ్ చేసినటువంటి వాళ్ళు, ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు కన్స్ట్రక్ట్ ఎ హౌస్. బట్ you think of a bird,
లోకల్ అవైలబుల్ మెటీరియల్ తోని ఒక ఇట్ ఇస్ మ్యాటర్, ఇట్ ఇస్ సో ఈజీ ఫర్ దెమ్, ఒక ఈజీగా ఒక నెస్ట్ కట్టేసుకుంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ మ్యాన్ హౌ కాంప్లికేటెడ్, ఎంత కష్టం అది ఒక ఇల్లుని మనం కట్టుకోవాలి అంటే. సో షెల్టర్ విషయంలో కూడా వీఆర్ నాట్ గ్రేట్ కంపేర్ టు దట్ ఎనిమల్స్, కంపేర్ టు బర్డ్స్. ఇంకా ఫుడ్ విషయం మిగతా జంతువులకి ఏదో కేవ్ లో ఉంటుంది, ఒక చిన్నగా ఒక కార్నర్ లో, ఇంటి కార్నర్ లో ఉంటుంది, లేక ఒక ఫరోలో ఉండిపోతాయి, అవి ఎక్కడో మూలలో హైడ్ అయిపోయి ఉంటాయి. దట్స్ ఆల్. సో when you compare to those animals, our life is higher to that. అంటే ఓన్లీ you are thinking about existence, food and ఆలోచించినప్పుడు we are not greater than these animals and birds. బట్ నేను రిపీటెడ్ గా చెప్తాను, రంగనాథన్ మహారాజ్ కూడా రిపీటెడ్ గా చెప్పేవాడు, ఈ మ్యాన్ ఎవల్యూషన్ ప్రాసెస్ లో హైయెస్ట్ అల్టిమేట్ ప్రొడక్ట్. సో వెన్ ద మ్యాన్ ఈజ్ సుపీరియర్ టు ఆల్ ఆర్గానిజం, సుపీరియర్ గా ఉన్నప్పుడు గోల్ కూడా సుపీరియర్ గా ఉంటుంది. దట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. వెన్ ఎనిమల్స్ కి గోల్ ఏముంటుంది అంటే ఓన్లీ ఫుడ్, తర్వాత షెల్టర్, అంతకుమించి దానికి షెల్టర్ ఏమి ఉండదు. ఎంతసేపు అది ఫుడ్ గురించి ఆలోచిస్తుంటాయి, షెల్టర్ గురించి ఆలోచిస్తాయి అంతే తప్ప దేర్ ఈస్ నో అదర్ గోల్, హయ్యర్ గోల్. బట్ ఇన్ కేస్ ఆఫ్ మ్యాన్ ద గోల్ ఈస్ ఇన్ అడిషన్ టు దిస్. అప్పుడు అది వన్ అయిపోతుంది. ఇందాక నేను చెప్పినటువంటివి, ఈ సంపాదన కావచ్చు, షెల్టర్ కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, ఇవన్నీ 000. బట్ దానికి ముందు ఒకటి మనం పెట్టాలి. ఆ ఒకటి ఈజ్ నథింగ్ బట్ టు నో అబౌట్ అవర్ రియల్ నేచర్. అసలు మనం ఎవరిమి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన రియల్ నేచర్ ఏమిటి. సో అది తెలియనంత మట్టుకు మనం ఆ లైఫ్ లో ఫుల్ఫిల్మెంట్ అంటున్నది, హోలిస్టిక్ లైఫ్ ఉండదు, ఇన్కంప్లీట్ లైఫ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇంకో గోల్ ఉంది, హైయెస్ట్ గోల్ ఉంది, నెక్స్ట్ గోల్ ఉంది అని మనకు తెలిసినప్పుడు అప్పుడేమిటి అంటే సీరియస్నెస్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే మిగతా విషయాలు మన జీవితంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఆర్ నైట్ వరకు, మన ఉద్యోగ విషయంలో కావచ్చు, తర్వాత ఫ్యామిలీ మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు, ఎంత సీరియస్నెస్ ఏది ఉన్నా లేనప్పుడు కూడా, ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా సర్టెన్ ప్రీ రిక్విజిట్స్ కొన్ని ఉన్నాయి. కొన్నిటిని మనం వాట్ యు కాల్ వాళ్ళని మన బాధ్యతలు నెరవేర్చడం కోసము అది మస్ట్ అండ్ షుడ్ మనం అటెండ్ అవుతాం. అక్కడ నెగెట్ చేయడానికి స్కోప్ లేదు. ఎందుకోసం అంటే యు ఫీల్ దట్ దే ఆర్ మస్ట్, అవి చాలా అవసరం. ఇన్ ద సేమ్ వే స్పిరిచువల్ లైఫ్ లో కూడా, సాధనలో కూడా మనకు ఇది హైయెస్ట్, ఇది మస్ట్ అని మనకు ఆలోచన వచ్చినప్పుడు, అన్నిటికంటే ముఖ్యమైనది ఇది లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. అంటే మన జీవితాన్ని రియలైజ్ చేసుకోవడం కంటే, ఒక రియల్ నేచర్ ని, మన రియల్ నేచర్ ని మనం రియలైజ్ అవ్వడం. అసలు మనం ఎవరమో తెలియకుండా మనం జీవితాన్ని గడుపుతున్నాం, మన రియల్ నేచర్ తెలియకుండా మనం జీవితాన్ని గడుపుతున్నాం. దీన్ని ఇగ్నోరెన్స్ అంటారు, అజ్ఞానం అని అంటారు. నీవెవరో తెలియకుండా, మనమేమిటో తెలియకుండా మనం ప్రపంచంలో అన్నిటి గురించి తెలుసుకుంటున్నాం, అన్నిటి గురించి ప్రయత్నం చేస్తున్నాం. బట్ యు డోంట్ నో హూ యామ్ ఐ. అసలు నీవెవరివి తెలియకుండా, ఈ సబ్జెక్ట్ ఏంటో తెలియకుండా మనం బయట ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ జీవితం ఫుల్ఫిల్ కావాలి అంటే, ఎందుకోసమైతే మనం ఈ భగవంతుడు మనం సృష్టించాడో అది ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అంటే మస్ట్ అండ్ షుడ్ ఏమిటి అంటే, మనం ఇంద్రియాతీత స్థితికి వెళ్ళాలి. వీ షుడ్ గో బియాండ్ ద సెన్సరీ లెవెల్. సో ఎప్పుడైతే మనం సెన్సరీ లెవెల్లో ఉంటామో, దట్ ఈస్ రంగనాథన్ వాళ్ళకి చెప్తాడు, స్పిరిచువాలిటీ ఈస్ నథింగ్ బట్ గోయింగ్ బియాండ్ ద సెన్సరీ లెవెల్. అది బేస్ అని అంటారు. అదర్వైజ్ యువర్ ఎనిమలిస్టిక్ టెండెన్సీలో ఉన్నట్టు అంటాడు రంగనాథన్ మహారాజ్. అంటే ఇంద్రియాలకు అతీతంగా వెళ్ళినప్పుడు మాత్రమే నీవు స్పిరిచువాలిటీ మొదలు పెట్టుకున్నట్టు. అది లేకుండా ఓన్లీ యు ఆర్ కన్ఫైన్డ్ టు దిస్ ఫిజిక్స్, ఓన్లీ యు ఆర్ కన్ఫైన్డ్ టు దిస్ ఫుడ్, ఓన్లీ యు ఆర్ కన్ఫైన్డ్ టు అవర్ షెల్టర్, or only we are confined to this physical world, materialistic world. Swamiji antaru, that is related to, that life is related to just animal. So దీని నుంచి దాటి మనం వెళ్ళాలి అంటే, దీన్ని మనం పరావిద్య అంటాం, దీన్ని వికసింత వ్యక్తిత్వం అంటారు.
అంటే ఆ మనిషి వికసించాలి, ప్రోగ్రెస్ అవ్వాలి, బ్లాసమ్ అవ్వాలి. ఒక ఫ్లవర్ బ్లాసమ్ అవుతుంది, అది బడ్డుగా ఉంటుంది. ఆ బడ్డు తర్వాత స్లోగా బ్లాసమ్ అవుతుంది, వికసిస్తుంది. సో ఫుల్లీ బ్లాసమ్డ్ పర్సనాలిటీగా మారాలి అని అంటే మనలో ఉన్నటువంటి ఆ డివైన్ క్వాలిటీస్ ని మనం మేనిఫెస్ట్ చేయాలి. సో ఆ డివైన్ క్వాలిటీస్ ని మేనిఫెస్ట్ చేయనంత మట్టుకు మన జీవితంలో నిజమైనటువంటి ఆనందం మనకు లభించదు. సో సాధనలో మనం సీరియస్ గా చేయలేకపోతున్నాము అని అంటే అర్థం ఏమిటి అని అంటే దిస్ ఈస్ నాట్ మచ్ సీరియస్ ఇన్ అవర్, అంటే ఇట్ ఈస్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. ఎట్లా అయితే టీ లేక మిల్క్ అవసరం ఉన్నప్పుడు నో డేస్ కషాయం. సో ఈ కషాయం తాగడము మస్ట్ అయిపోయింది మన జీవితంలో. ఎందుకోసము? హెల్త్ ప్రాబ్లం ఒకటి ఉంది. సో హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు ఆ ప్రాబ్లం ఏంటో వీఆర్ ఎక్స్పీరియన్స్, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది వాట్ ఎవర్ ఇట్ మే బి ద ప్రాబ్లం, మనకు ఆ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాం. ఆ ఫేస్ చేసినప్పుడు టు గెట్ రిడ్ ఆఫ్ దట్ ప్రాబ్లం, అది గెట్ రిడ్ ఆఫ్ దట్ ప్రాబ్లం వి గో ఫర్ సర్టన్ మెడిసిన్. ఆ మెడిసిన్ ఆయుర్వేదం కావచ్చు, లేక నవేడేస్ కషాయాలు అని అంటున్నారు, లేక ఇంకా అలోపతిలో ఉన్నటువంటి మెడిసిన్స్ కావచ్చు. అంటే ఎప్పుడైతే మనము ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలి అని అనుకున్నప్పుడు ఆ కషాయం తాగడము మస్ట్ అయిపోయింది. అట్లాగే ఇంకో రకమైన ప్రాబ్లం ని మనం దూరం కావాలి అని అన్నప్పుడు మనకు ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి అని డాక్టర్ చెప్పినప్పుడు అప్పుడేమైంది, అది మస్ట్ అయిపోయింది. అంటే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఏం చేశాము, దీన్ని మానలేదు, కషాయం మానట్లేదు, మనకు ఆరోగ్యాన్ని కలిగించేటువంటి ఫుడ్ మనం మానట్లేదు. అట్లాగే ఇప్పుడు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, ఐ విల్ సీ ఈవెన్ నిజామాబాద్ లో ఇఫ్ యు గో టు కంటేశ్వర్ పాలిటెక్నిక్ గ్రౌండ్ ఆర్ ఐటీఐ ఆర్ ఇన్ ఎనీ అదర్ ప్లేసెస్, నాగరం ఏరియాలో వాళ్ళు చలికాలం లెక్క చేయకుండా, వర్షాకాలం లెక్క చేయకుండా, ఎండని లెక్క అంటే ఎండాకాలం మార్నింగ్ ఎట్లా చల్లగానే ఉంటుంది, బట్ చలికాలం లెక్క చేయకుండా అండ్ అక్కడ కొన్ని వందల మంది అక్కడి వరకు వెళ్ళి ఒక 5 కిలోమీటర్ల వరకు వెళ్ళి అక్కడ వాకింగ్ చేస్తుంటారు సీరియస్ గా ఎవ్రీడే. కారణం ఏంటి? అప్పుడు వాళ్ళకి అది జీవితంలో మస్త్ అనిపించింది, అది కంపల్సరీ. ఎందుకోసము? ఆ ప్రాబ్లం అతను ఫేస్ చేస్తున్నాడు. ఆ ప్రాబ్లం ని బయటకు రావాలి అంటే వాకింగ్ ఈజ్ మస్ట్. అప్పుడు ఏమైతుంది, అది జీవితంలో మస్ట్ అని అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం మనం, అది ఒక పార్ట్ అండ్ పార్సల్ అయిపోతుంది. అంటే వి నెవర్ పోస్ట్పోన్ దట్. పోస్ట్పోన్ చేస్తే ఏమవుతుంది, దాని కాన్సిక్వెన్సెస్ మనకు తెలుస్తాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే ఫుడ్ లేదు అంటే ప్రాబ్లం మనకు వెంట తెలిసిపోతుంది. కషాయం తీసుకోలేదంటే ప్రాబ్లం కొన్ని రోజులు మనకు తెలిసిపోతుంది. వాకింగ్ చేయలేదు అంటే షుగర్ ఉన్న వాళ్ళకు కావచ్చు, ఇంకా ఒబెసిటీ ఉన్న వాళ్ళకు కొద్ది ప్రాబ్లం మనకు తెలిసిపోతుంది. కానీ ఇక్కడ స్పిరిచువల్ సాధన చేసినప్పుడు మన ఒక ప్రాబ్లం ఏమిటి అంటే ఒక 2 రోజులు చేయకుంటే ఏమవుతుంది, దాని ప్రభావం మనం వెంటనే మనకు తెలియదు. 2-3 days వస్తే యు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఏం కాదులే. ఒక 3 రోజులు చేయకుంటే ఏమవుతుంది, ఒక రోజు చేయకుంటే ఏమవుతుంది. కానీ అసిడిటీ ఉన్నటువంటి వాళ్ళు, అసిడిటీ ఉన్నవాడు ఈనో తీసుకోకుండా ఎట్లా ఉంటుంది, తర్వాత ఆయాసంగా ఉంది అతను జెలుసిల్ టానిక్ తీసుకోకుండా ఎట్లా ఉంటుంది, తీసుకోకుండా ఏమవుతుంది, ఇమ్మీడియట్ గా ఈ ఫీల్స్ సఫికేషన్ స్టార్ట్, డిస్కంఫర్ట్ ఈ ఫీల్. ఇన్ ద సేమ్ వే సాధనా మార్గంలో ఉన్నటువంటి స్పిరిచువల్ గా మనం ఉన్నాము అని అంటే వీ షుడ్ బికమ్ మోర్ రెస్ట్లెస్. శ్రీరామకృష్ణ చెప్తారు, చాలా రెస్ట్లెస్ గా ఉండాలి. సో ఇంకా రోజులు గడిచిపోతున్నాయి, ఐఎమ్ నాట్ ఆన్ ద వే, ఐఎమ్ నాట్ రియలైజింగ్ మై రియల్ నేచర్. అప్పుడు ఎప్పుడైతే అది మస్ట్ అయిపోయిందో జీవితంలో, అప్పుడేమవుతుంది, అది పార్ట్ అండ్ పార్సల్ అయిపోతుంది లైఫ్ లో. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మిగతాది కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు ఫుడ్ ఒక రోజు మనం మార్నింగ్ తీసుకోలేదు, ఒక 2 times తీసుకోలేదు, టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం అన్నం తినలేదు, బట్ ఇమీడియట్ గా సాయంత్రం కొంత నీరసం అది ప్రభావం చూపిస్తుంది. ఇన్ ద సేమ్ వే కానీ ఆధ్యాత్మికంగా మనం సాధన చేసినప్పుడు ఒక రోజు చేయకుంటే, ఒక పూట చేయనప్పుడు, ఒక 2 రోజులు, ఒక రోజు చేయకుంటే సరేలే ఏం కాదుగా, ఏమవుతుంది, నష్టమేం లేదు అనేటువంటి ఒక భావన. బట్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, అంటే ఇవన్నీ సెకండరీ,
బట్ యాక్చువల్ శరీరం, ఇందాక చెప్పాను, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. శరీరాన్ని మనం నిలుపుకోవడం ఎందుకోసం అంటే ధర్మాన్ని మనం పొందడం కోసం. ఆ మానవ ధర్మం ఏమిటి అంటే స్వామీజీ చెప్తారు, వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ గాడ్ అండ్ వీ హ్యావ్ గో బ్యాక్ టు గాడ్. ఫ్రమ్ అవర్ ప్రోగ్రెస్, అవర్ డెవలప్మెంట్ షుడ్ బి creatureliness to godliness, man creatureliness to manliness, manliness to godliness. సో ఈ భావన మనకున్నప్పుడు అంటే నేను నా జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అని మన స్ట్రాంగ్ కన్విక్షన్ మన లైఫ్ లో ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది అని అంటే వి గుడ్స్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు మీన్స్ టు రీచ్ ద గోల్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎంబీబీఎస్ సీట్ సాధించాలి అని అనుకున్నాడు, ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్నాడు అండ్ హీ ఎంబీబీఎస్ లో సీట్ రావాలి అని అనుకున్నప్పుడు ఆ సీట్ రావాలి అని డిసైడ్ చేయడం, అనుకోవడం ఒక హాఫ్ సెకండ్ అయిపోయింది, నాకు ఎంబీబీఎస్ లో సీట్ రావాలి. బట్ వాట్ ఆర్ ద మేస్ అండ్ మీన్స్ టు రీచ్ దట్, టు గెట్ దట్ సీట్, ఏం కావాలి అని అన్నప్పుడు అప్పుడు ఆ సీరియస్నెస్ ఉంటే ఏమవుతుంది, ఆ సీట్ సాధించాలనే సీరియస్నెస్ ఆయనలో ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది, ఆ చదవడం అనేటువంటిది, బుక్స్ గ్యాదర్ చేయడము, కలెక్ట్ చేయడము, తర్వాత ఇంటరాక్ట్ అవ్వడము చదువుకున్న వాళ్ళతోని, సీనియర్స్ తో డిస్కస్ చేయడము, వర్క్ హార్డ్ వర్క్ చేయడము, పర్సివరెన్స్, సో ఇవన్నీ వస్తాయి. అప్పుడేమవుతుంది, అతనిలో త్యాగం వచ్చేస్తుంది. అంటే ఇంట్లో దగ్గర వాళ్ళ ఫంక్షన్ ఉన్నప్పటికీ కూడా అతను సీట్ సాధించాలి కాబట్టి, కాంపిటీషన్ బాగుంటుంది కాబట్టి దగ్గర వాళ్ళ బంధువులు ఫంక్షన్ ఉన్నప్పటికీ కూడా అతను మీరు వెళ్ళండి నేను వెళ్ళను అంటాడు. క్రికెట్ వస్తూ ఉన్నప్పటికీ కూడా, ఆ ఫైనల్ మ్యాచ్ అయినప్పటికీ కూడా అతను ఏమంటాడు, అతను నాకు సంబంధం లేదు, నేను క్రికెట్ చూడను అంటే చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అయినప్పటికీ కూడా, ఎంతోమంది చూస్తున్నప్పటికీ కూడా అతను గోల్ పైన దృష్టి ఉంటుంది కాబట్టి అప్పుడేం చేస్తాడు, ఆ క్రికెట్ చూడకుండా ఉంటాడు. అట్లాగే ఇతను చాలా క్లోజ్ గా ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పటికీ కూడా అతను ఏమంటాడు, డిస్టర్బ్ అవుతే వేరే దగ్గర ఇక్కడ దూరం పోయి చదువుకుంటాడు, లేక మంగళపేన రూమ్ ఉంటే అక్కడ వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని లోపల ఐసోలేటెడ్ గా ఉంటాడు. అంటే దీన్ని మనం వైరాగ్యం అని అంటాం. వైరాగ్యం అంటే ఏమిటంటే కొన్ని కంఫర్ట్స్ నుంచి, తాత్కాలికమైన ఆనందాన్ని నుంచి మనం దూరంగా ఉండడం, దీన్ని మనం వైరాగ్యము అని అంటాం. ఎప్పుడైతే మనకు వైరాగ్యం బాగా ఉంటుందో, వైరాగ్యం వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాము, ఈ చిన్న చిన్నటువంటి విషయాలు మనకు పైన దృష్టి పెడతాం, వాటిని దూరం చేసేస్తాం. ఈ వైరాగ్యం లేనప్పుడు, అంటే ఈ గోల్ లేనప్పుడు, మామూలుగా ఏదో 10th క్లాస్ చదవాలి, ఇంటర్ మామూలుగా పాస్ కావాలని అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు, ఫంక్షన్ అవుతే సరే అందరూ ఒక 2 సార్లు చెప్పగానే సరే నేను అటెండ్ అవుతాడు, సత్యనారాయణ అయితే అటెండ్ అవుతాడు, ఫ్రెండ్స్ ఇంట్లో ఏదో ప్రోగ్రామ్ అవుతే అటెండ్ అవుతుంటాడు, సాయంత్రం బయట వెళ్తూ ఉంటాడు. కారణం ఏమిటి అంటే గోల్ హయ్యర్ కాదు కాబట్టి. హయ్యెస్ట్ గోల్ ఉన్నప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రగుల్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రగుల్ ఎక్కువ కావాలి అన్నప్పుడు అతను ఈ గోల్ మామూలుగా ఉన్నప్పుడు కంఫర్ట్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తాడు, ఆటలు ఆడతాడు, పాటలు పాడుతుంటాడు, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తుంటాడు, అన్ని ఫంక్షన్స్ అటెండ్ అవుతుంటాడు. కానీ గోల్ హైయెస్ట్ గా ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది, త్యాగం స్టార్ట్ అవుతుంది. త్యాగం చేయడం అంటే దేని త్యాగం చేస్తాడు, అతనికి ఇష్టమైన క్రికెట్ ఆటను దూరం చేసుకుంటాడు, ఆడడం నుంచి దూరం అవుతాడు, ఫ్రెండ్స్ తో గడిపితే చాలా హ్యాపీగా ఉంటుంది, దాని నుంచి దూరం అవుతాడు, ఫంక్షన్స్ కి వెళ్తే కొంత రిలాక్సింగ్ గా ఉంటుంది, అందరు కలుస్తారు, దాన్ని కూడా చిన్న చిన్న కంఫర్ట్స్ ని, చిన్న చిన్న ఆనందాలని అతను దూరం చేసుకుంటాడు. ఎందుకోసం అంటే ఒక గోల్ రీచ్ అయిన తర్వాత, ఎంబీబీఎస్ సాధించిన తర్వాత ఆ ఆనందం అద్భుతంగా ఉంటుంది, హైయెస్ట్ ఆనందం. అట్లాగే స్పిరిచువాలిటీలో ద హైయెస్ట్ గోల్, హైయెస్ట్ హ్యాపీనెస్, ద బ్లిస్, పరమానందం, దివ్యానందం, ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్, అందరి ప్రయత్నం దానికోసం చేస్తున్నారు కాబట్టి స్పిరిచువల్ గా సాధన చేయడం మొదలు పెట్టాడు. అంటే అన్ని ఉన్నప్పటికీ కూడా మనలో ఒక వెలితి ఉంది, వీఆర్ లాగింగ్ సంథింగ్ బిహైండ్, ఏదో కొంత వెలితి ఉంది. ఎందుకోసం అంటే మన నిజతత్వమే, నిజ స్వరూపమే ఆనంద స్వరూపం. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మోర్టల్ బ్లిస్ అంటారు స్వామీజీ. సో మన స్వభావమే నిజస్థితి అది కాబట్టి మరి దాన్ని అచీవ్ చేయాలనే తపన మనలో ఉన్నప్పుడు ఎక్కువ యార్నింగ్ ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఈ సీరియస్నెస్ పెరుగుతుంటుంది. ఎప్పుడైతే సీరియస్నెస్ ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్ గా మనం ఈ ఆబ్స్టికల్స్ అన్నిటినీ మనం దూరం అవుతాం. అందుకే దీన్ని అభ్యాసేనతో కౌంతేయ అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యం. సో ఇప్పుడు ఏమైతుంది, అభ్యాసము మనం చేస్తాం సీరియస్ గా, దానికి వైరాగ్యం మనం డెవలప్ అవుతుంది. సో ఇది మనం సాధకుడిగా మనం సక్సెస్ కావాలి అని అంటే ఇట్ హ్యాస్ బికమ్ ఏ లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం.
ఇది చాలా 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 ఇంపార్టెంట్ మన జీవితంలో, అత్యుత్తమైనటువంటిది, మోస్ట్ ఇంపార్టెంట్ అని మన జీవితంలో మనం రోజు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడు మన మైండ్ లో పెట్టుకుంటే అప్పుడు హాఫ్ అన్ అవర్ చేసేది, అంటే చాలా బిజీగా ఉన్నప్పుడు, సీరియస్ గా ఉన్నప్పుడు, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు, సీరియస్ గా ఉన్న అంటే హాఫ్ అన్ అవర్ చేసేది, 1 అవర్ చేసేది, అట్లీస్ట్ వీడు హాఫ్ అన్ అవర్, అప్పుడు ఆటోమేటిక్ గా చేయగలుగుతాం. అంటే ఇట్ షుడ్ బికమ్ ఎ లైఫ్ అండ్ Right. a part and parcel of our life activity. Yes. Is it clear or Yes, sir. It's clear. So నాకు అర్థమైందంటే దానికి దాని యొక్క ప్రత్యేకత అండ్ సీరియస్నెస్ ని నేను తీసుకొని కన్సిస్టెంట్ గా వదలకుండా, అంటే డైలీ ఒక పార్ట్ యాక్టివిటీ లాగా చేసుకోవాలి. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్, కూర్చున్న తర్వాత మళ్ళీ మీరు అన్నట్టుగా ఏదో గుర్తు రావడము, మనసు సరే ఈరోజుతో కొంచెం తగ్గించేద్దాము, తర్వాత మళ్ళీ చేద్దాము అన్నట్టు. కానీ కొన్ని అవాయిడ్ చేసేసాను. మధ్యవర్తిలో ఎప్పుడే వస్తుందంటే, ఇప్పుడు వర్క్ బిజీ ఉన్నప్పుడు మాత్రము కొంచెం కష్టం అవుతుంది, ఆ టైంని మెయింటైన్ చేయలేకపోతుంటాను. అదర్వైజ్ ఐఎమ్ జస్ట్ రెగ్యులర్లీ డూయింగ్. ఆఫ్ కోర్స్ జప కూడా కంటిన్యూ చేయొచ్చు. సో వర్క్ చేసేటప్పుడు మనం కొంత ఈ జపము ప్రాక్టీస్ బాగా చేస్తుంటే, మామూలు టైంలో కూడా, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే టైంలో, లేక ఎప్పుడైతే మామూలు రీజర్ టైం ఎప్పుడున్నప్పటికి కూడా, ఈవెన్ వైల్ ఈటింగ్, మనం భోజనం చేసేటప్పుడు కూడా మనం జపం కంటిన్యూ చేస్తుంటే, అప్పుడు దీన్ని మనం కొంత మనం సబ్లిమేట్ చేసినట్టు. అంటే మెడిటేషన్ టైం కొంత తగ్గితే దాన్ని ఇది కవర్ చేస్తుంది. ఈ జప వాట్ ఎవర్ ఆ గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని మనం కంటిన్యూ చేస్తూ ఉంటే దాన్ని కొంత మనం కవర్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఆ బిజీ టైం నైట్ లో వర్క్ అవుతూ ఉంటుంది, కంటిన్యూ అవుతుంటుంది. అంతలో కొంత మనకు టైం దొరుకుతుంటుంది, ఒక 5 minutes, 2-3 minutes, 4-5 minutes. బట్ దట్ టైమ్ వీ హ్యావ్ టు చాంట్. ఆ మంత్రాన్ని మనం రిపీట్ చేస్తూ ఉంటే అప్పుడేమవుతుంది అంటే ఆ మెడిటేటివ్ మూడ్ లోకి మనం ఉంటాం. అంటే పూర్తిగా మెటీరియలిస్టిక్ గా ఉండకుండా, అండ్ దే గో టుగెదర్, ప్యారలల్ గా మన సాధన ప్లస్ వర్క్ రెండు జరుగుతుంటాయి, సైమల్టేనియస్ గా కంటిన్యూ అవుతుంటాయి. అంటే వీలైనంత మట్టుకు సాధన సీరియస్ చేయాలి. కొన్ని ఇట్లాంటి సందర్భాలలో కొంత జపం చేస్తూ ఆ టైం ఉన్నప్పుడు, ఎక్కువ టైం ఉన్నప్పుడు ఎక్కువ సాధన మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. సో దానికి మనం ప్రార్థన కూడా చేయాలి. ఇష్టదేవాన్ని ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ మనం ప్రార్థన చేస్తే తప్పకుండా ఆన్సర్ ఉంటుంది. అంటే యూ ఫీల్ దట్ యాజ్ ఇఫ్ ఈజ్ యువర్ ఓన్ ఫాదర్. రైట్. మనకు అన్నిటికీ సొల్యూషన్ ఆయన ఇవ్వగలిగేటువంటి వాడు కాబట్టి, సర్వసమర్థుడు కాబట్టి, అండ్ టు టాక్ టు హిమ్ యాజ్ ఇఫ్ హీఈస్ విత్ యూ, అంత ఫ్రమ్ ద అట్మోస్ట్ డివోషన్ తో మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఆయనతో మనం చెప్తే, మాట్లాడితే తప్పకుండా దానికి కావాల్సినటువంటి అట్మాస్ఫియర్, అట్లాంటి మైండ్ మనకు ఇస్తారు. దానికోసం మనం యమనియమాలు కూడా పాటించాలి. అహింస, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, శౌచము, ఈశ్వర ప్రణిధానము, భగవంతుని సరెండర్ కావడము. సో ఈ రెండు జరుగుతుండాలి. అంటే భగవంతుని అనుగ్రహం మనకు ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి, మన పురుష ప్రయత్నం ఉండాలి. ఈ మూడు ఉంటే సక్సెస్ అవుతాం. మన ప్రయత్నం జరుగుతుండాలి, అట్లాగే గురువు అనుగ్రహం కోసం మనం ప్రార్థన చేయాలి, అట్లాగే దైవానుగ్రహం ఉండాలి. ఇది ఉంటే ఏమవుతుంది అంటే ఒక బూస్టింగ్ గా ఉంటుంది. మనం ఇంతకు లాస్ట్ టైం చెప్పి ఉంటాం, మనం సైకిల్ పైన పెడలింగ్ చేస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. సో మామూలుగా మనం ఎంత మనకు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుందో అంత పెడలింగ్ మనం వేస్తాం, ఆ ఎనర్జీతోని అంత డిస్టెన్స్ పోతాం. బట్ మనకు వెనక నుంచి ఒక గాలి వీస్తుంది వేగంగా, అప్పుడేమవుతుంది మన పెడలింగ్ కొద్దిగా ఈజీ అవుతుంది. అంటే ఒక పెడల్, 1 పెడలింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 పెడల్స్. ఇంకా గాలి కొంత వేగం పెరిగితే 1 పెడలింగ్ ఈజ్ ఈక్వల్ టు 20. అంటే మన ప్రయత్నం ఉంటుంది, మనం ఊరికే కూర్చుంటే కుదరదు, అదే గాలి తీసుకెళ్ళదు. బట్ అవర్ పెడలింగ్ షుడ్ బి దేర్. ఇన్ ద సేమ్ వే ఆ వెనక నుంచి ఆ అనుగ్రహం అనేటువంటి గాలి మనకు వస్తూ ఉంటే ఏమవుతుంది అంటే
ఇది స్పీడప్ అవుతుంది, అంటే కొంతవరకు ఈజీగా ఉంటుంది. సో అందుకని ఈశ్వర ప్రణిధానం, శరణాగతి, భగవంతుడి పైన పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి, మనం సరెండర్ కావాలి, మన ప్రయత్నం చేస్తూ ఉండాలి. Thank you very much, sir. గంగాప్రసాద్ గారు. సార్ జయరామ్ ఎస్ సార్, అంటే చెప్పండి. బిఫోర్ మనం మంత్ర దీక్ష తీసుకున్నప్పుడు అంటే స్వామీజీ ఒక మాట చెప్పాను, అంటే బిఫోర్ అంటే ఎప్పుడైతే మంత్ర దీక్ష వరకు ఉన్న లైఫ్ ఒకటి, మళ్ళీ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పారు స్వామీజీ. అంటే ఇప్పుడు అంటే బిఫోర్ ఆ లైఫ్ కి మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నట్లు ఒకటి మంత్ర దీక్ష చేసుకున్నప్పుడు, అయితే ఆ భావాలు మాత్రము అంటే మనం మానసికంగా మనం ధ్యానంతో స్టార్ట్ చేసుకుంటాం ఎక్కడైతే స్వామీజీని మనము గురువుగా మనం పెట్టుకున్నప్పుడు. కాకపోతే ఆ ఫ్యూచర్ ఏవైతే మనకి ఉంటాయో ప్రీవియస్ అవి కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటాయి, అంటే మనం చేసిన మిస్టేక్స్ కానీ ఏమైనా. సో ఇట్లాంటి దాన్ని ఎట్లా మనం కొంతవరకు సో నేను మార్నింగ్ పిల్లలతో క్లాస్ చెప్పినప్పుడు బాల వికాస క్లాస్ లో స్వామీజీ ఏం చెప్తారంటే, మన ప్రీవియస్ లైఫ్ కావచ్చు, ప్రీవియస్ డేస్ లో ఉన్నటువంటివి కొన్ని మిస్టేక్స్ అని అంటాం, అవి రికార్డ్ అయి ఉంటాయి, మనం దాన్ని సంస్కారాలుగానే అంటాం. అంటే మనం చేసిన హ్యాబిట్స్ రికార్డ్ గా ఉంటాయి. సో ఆ రికార్డ్ అయినటువంటివి మళ్ళీ యాక్షన్ గా కన్వర్ట్ అవుతుంటాయి. సో స్వామీజీ ఏమంటారంటే, ఒక బ్యాడ్ థాట్ అని అంటాం. బ్యాడ్ థాట్ ఇన్ ద సెన్స్ మనం డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ సో బ్యాడ్, వీఆర్ నాట్ థింక్ లైక్ దట్. ఇక్కడ బ్యాడ్ అని అంటే ఏంటంటే మన గోల్ కి సరిపోనటువంటిది. స్టూడెంట్ అయితే కెరీర్ కి డిస్టర్బ్ చేసేటువంటిది, చదువుకు డిస్టర్బ్ చేసేటువంటిది, సాధకుడు స్పిరిచువల్ గా ఉన్నప్పుడు సాధనకు ఆటంకం కలిగించేటువంటి మెటీరియల్ థాట్స్ కూడా బ్యాడ్ థాట్స్. అంటే క్రికెట్ గురించి ఆలోచించడము, ఊరికే రాజకీయాల గురించి మాట్లాడుకోవడము, ఇంకెవరో దాని గురించి మాట్లాడము, పేపర్లో వచ్చిన న్యూస్ గురించి డిస్కస్ చేయడము, ఇది బ్యాడ్ థాటే అవుతుంది వెన్ కంపేర్ టు స్పిరిచువల్ గా మనం ఆలోచించడం. సో దీనికి కౌంటర్ ఏమంటాడంటే స్వామీజీ, ఈ బ్యాడ్ థాట్ మనకుంది, హ్యాబిట్ ఉంది, సంస్కారము, దీనికి కౌంటర్ థాట్ చేయమంటాడు. దిస్ ఇస్ ఓన్లీ రెమెడీ అంటాడు. దిస్ ఇస్ ఓన్లీ రెమెడీ ఫర్ టు గెట్ రిడ్ ఆఫ్. అంటే ఎప్పుడైతే నెగటివ్ ఆలోచన ఉందో, సో దానికి కౌంటర్ ఆలోచన మనం చేయాలి. సో దానికి నేను మార్నింగ్ ఉదాహరణ చెప్పాను. పూర్వకాలంలో మనకి అస్త్రశస్త్రాలు ఉండేవి, వాళ్ళు మంత్రించి ఆ బాణాన్ని వదిలేవారు. వదిలినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆ బాణము మంత్రించిన తర్వాత దాని రూపం మారుస్తుంది. అంటే ఇప్పుడు ఆగ్నేయాస్త్రం వేయాలని తలుచుకుంటాడు, దానికి సంబంధించిన మంత్రాన్ని చదువుతాడు, చదివి దాన్ని అభిమంత్రించి ఆ బాణాన్ని వదులుతాడు. వదిలినప్పుడు ఆ బాణం ఏమవుతుంది అంటే అగ్నిగా మారిపోతుంది. సో ఆ అగ్నిలో వాళ్ళందరూ మాడి మసైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఆపోజిట్ వ్యక్తి ఆ శత్రువుని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి అంటే, దానికి కౌంటర్ గా వరుణాస్త్రం వేయాలి, అంటే వర్షం పడేట్టుగా చేయాలి. అంటే ఇక్కడ ఏంటి, బ్యాడ్ థాట్ కి కౌంటర్ థాట్. మనకి ఇప్పుడు ఆలస్యం అనేటువంటిది ఉంది. ఆలస్యం, సాధనలో ఆలస్యం అనేటువంటిది ఒక బ్యాడ్ హ్యాబిట్ అయినప్పుడు, ఇప్పుడు దానికి కౌంటర్ గా ఏం చేయాలి అని అంటే, తొందరగానే ఇంకా 5 నిమిషాల ముందే నేను కూర్చుంటాను ధ్యానానికి అని కౌంటర్ గా ఆలోచించాలి. అట్లా ఏ నెగటివ్ ఉన్నప్పటికీ కూడా దానికి కౌంటర్. ఉదాహరణకి మనకి భయం ఉంది, ఒక భయంగా ఉంటుంది. మనం దాని గురించి ఆలోచిస్తే భయం పెరుగుతుంది. భయం పోవాలి అంటే నిర్భయాన్ని గురించి మనం ఆలోచించాలి. ఆ నిర్భయత్వాన్ని మనలో పెంచుకోవడానికి ఆ థాట్స్ మనలో వచ్చినప్పుడు భయాన్ని నుంచి మనం దూరంగా వెళ్ళిపోతాం. అట్లాగే అశాంతి ఉంది, అశాంతి ఉన్న చోట మనము అశాంతి గురించి ఆలోచిస్తే శాంతి రాదు. కానీ దాని కౌంటర్ ఏంటి, అశాంతి దగ్గర శాంతి గురించి మనం ఆలోచించాలి. సో హేట్రెడ్ కెనాట్ బి సీజ్డ్ బై హేట్రెడ్ కెన్ బి సీజ్డ్ బై లవ్ అంటాడు బుద్ధుడు. సో కాబట్టి స్వామీజీ ఓన్లీ రెమెడీ ఏమంటారంటే, నెగటివ్ వచ్చింది అని అన్నప్పుడు, నెగటివ్ థాట్స్ ఉన్నాయి లేక సాధనలోకి ఇబ్బంది కలిగేటువంటి ఆ థాట్స్ ఉన్నాయంటే
అప్పుడు ఏం చేయాలి, దానికి కౌంటర్ థాట్ మనం చేయాలి. పాజిటివ్ థాట్ ని మనం వెంటనే రిప్లేస్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మనం దాని నుంచి దూరం అవుతాం. ఉదాహరణకి మనకి ఒక ఇబ్బందికరమైనటువంటి వ్యక్తి గురించి పదే పదే మనం మన మనసులోకి వస్తున్నాడు. అవును. ఇప్పుడు అది నెగటివ్ థాట్. అప్పుడు మనం ఏం చేయాలి, ఆయన ప్లేస్ లో మనం పాజిటివ్ థాట్ రావాలి అంటే, పాజిటివ్ ఫిగర్ రావాలి అని అన్నప్పుడు, ఎప్పుడైతే మనకు ఒక వ్యక్తి రిపీటెడ్ జ్ఞాపకం వస్తున్నాడు, ఒక ఇబ్బంది కలిగినటువంటి వ్యక్తి, ఇంకేదో కారణాల వల్ల మధ్య మధ్యలో జ్ఞాపకం వస్తున్నాడు అన్నప్పుడు ఏం చేయాలి మనం, దాన్ని కౌంటర్ గా పాజిటివ్ ఏంటి, అక్కడ మన ఇష్టదైవం శ్రీరామకృష్ణుని రిప్లేస్ చేయాలి. సో వెన్ ఎవర్ హీ అపియర్స్ అండ్ వీఆర్ రిప్లేసింగ్ విత్ శ్రీరామకృష్ణ. సో ఇది కౌంటర్. అట్లాగే ఏది అయినప్పటికీ కూడా, ఏదే నెగటివ్ థాట్ ఉన్నప్పటికీ కూడా అప్పుడు చేసినటువంటిది దానికి కౌంటర్ థాట్. అట్లాగే రిపీటెడ్ కౌంటర్ యాక్టివిటీస్ అంటారు. రిపీటెడ్ యాక్టివిటీ అంటే రిపీటెడ్ గా మనం మంచి ఆలోచనలు, మంచి కర్మలు చేసినప్పుడు అవి ఆ హ్యాబిట్స్ అన్ని ఇంప్రెషన్స్ అన్ని క్యారెక్టర్ గా మారుతాయి. కాబట్టి అవి మనలో పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఆలోచనలు వచ్చడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఇస్ ఇట్ చాలా క్లియర్? బాగుంది. క్లియర్ సార్. ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే యాక్చువల్గా కొన్ని అంటే ఈ మనిషి స్వామీజీ చెప్తారు కదా సార్, అంటే మ్యాన్ లైఫ్ ఈజ్ లైక్ ఏ ప్లాంట్ లైఫ్ అని చెప్తారు. అంటే ఒక ప్లాంట్, ఒక విత్తనం ఎట్లయితే ఆ చిగురించి అది ఒక వృక్షంగా ఎట్లా మారుతుందో, అంటే ఈ సేమ్ థింగ్. అంటే 2-3 నాకు ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్ ఈ మధ్య. అంటే ఈ ఫస్ట్ ఏంటంటే కొద్దిగా ఈగో ఎట్లా ఇది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల విషయంలో, ఒక పిల్లాడు తొందరగా హోంవర్క్ సబ్మిట్ చేస్తారు, కొందరేమో సబ్మిట్ చేయరు, డిలే చేస్తామంటారు ఎప్పుడో ఒక 1 వీక్ తర్వాత. లేదా వాళ్ళు అందరూ ఆ టైంలో కాకుండా మళ్ళీ ఎప్పుడో ఏదో మనకు అంటే మనం బిజీ ఉన్న అవర్స్లో కానీ సడన్గా ఫోన్ చేస్తారు. అప్పుడు ఈ టైంలో ఫోన్ చేస్తావా అని 2-3 సార్లు, అంటే ఒకసారి రియాక్ట్ అనిపించింది, రేపు చేయి నేను బిజీ ఉన్నా. కానీ తర్వాత థింక్ చేస్తున్నా, అరే ఇది రైట్ కాదు కదా యాజ్ ఒక టీచర్గా. తర్వాత అనిపించింది ఏంటంటే కొద్దిగా ఆలోచిస్తూ ఒక రివర్ది ఆలోచించిన సార్ ఫస్ట్. అంటే రివర్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఎంతో దూరం ప్రవహిస్తూ ఉంటుంది. సో ఎక్కడ అంటే కొన్ని ప్లేస్లో టచ్ చేసినా అది ఎక్కడ అదే ఓకే, అసలు అన్నోన్ ప్లేస్లో టచ్ చేసినా కానీ అది ఎప్పుడు కూడా అసహించుకోదు. అంటే మనం గంగలో ధ్యానం చేసినట్లే కదా సార్ ఎక్కడైనా సరే. అంటే నాకు అక్కడ అనిపించింది, అంటే ఒక రివర్ లైఫ్ మంచిది అనమాట. అంటే అక్కడ అహం మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఎక్కడో ప్రత్యేకమైన ప్లేస్లోనే స్నానం చేస్తే రివర్లో వేసినట్లు కాదు. ఆ నది ఎంత దూరమైనా సరే, ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో వేసినా దాన్ని టచ్ చేసినట్లే. సో అట్లనే అంటే ఆ పిల్లాడికి అక్కడ అవకాశం ఉంది కాబట్టి, సో మనం అది రిసీవ్ చేసుకోవాలా లైఫ్ అనేది నాకు అక్కడ అర్థమైంది. అంటే దట్ ఈజ్ ఆల్సో వన్ రెమెడీ ఆఫ్ అహం. అంటే మనం రివర్ని ఒక కొద్ది ఇన్స్పైర్ తీసుకుంటే కొంతవరకు మన అహం అనేది కొంత తగ్గుతుంది అనేది ఒకటి అనిపించింది. అది సార్. ఇంకొకటి ఈ మధ్య కొద్దిగా రీసెంట్గా నేను మా శారదామాది ఒక టాక్ విన్నాను సార్. అంటే కొద్దిగా కొన్ని రోజుల నుంచి మాది అంటే శారదామా వింటున్నా, అంటే శాంతాత్మానంద మహారాజు చెప్తున్నాను. శాంతాత్మానంద ఈయన చేతనానంద మహారాజ్ సార్, చేతనానంద వేదాంత సొసైటీ ప్రెసిడెంట్ అయినా. సో అతను చెప్తా ఉన్నాడు, 2 విషయాలు చెప్పింది. అసలు నేను కూడా ఏం చెప్తాడు చూద్దామని, ఒక మా గురించి తెలుసు, ఇంకా ఏం చెప్తాడు ఒకసారి. చాలా వండర్ఫుల్ చెప్పింది అనమాట. అంటే మా దగ్గర 3 ఉంటాయి శారదమ్మ దగ్గర. ఒకటి ఏమన్నాడంటే, ఫస్ట్ మా ఎవరిని నుంచి ఏం ఆశించదు. ఫస్ట్ థింగ్ అంటే తల్లి ఫస్ట్ ఎవరిని ఆశించదు, ఆమె ఎవరి నుంచి మొత్తం చేస్తూ ఉంటుంది, కానీ ఆమె ఎవరి నుంచి ఏం ఆశించదు. ఫస్ట్ అది క్వాలిటీ. సెకండ్ ఏంటంటే తల్లి ఎంత చేసినా, తల్లి ముందర నువ్వు ఎంత చేసినా ఎప్పుడు ఈగోగా ఫీల్ కాదు అనమాట, ఈగో ఫీల్ కాదు. థర్డ్ ఏం చెప్పిందంటే, తల్లి ఎప్పుడు కూడా కఠినమైన వర్డ్స్ తోని మనం దూషించదు. ఈ 3 శారదామాత ఎప్పుడు కూడా చేయలేదు అసలు లైఫ్ లో. అది ఎంత అద్భుతం అనిపించింది అంటే, అది నేను చూశాను సార్, మ్యాన్ లో కూడా పెట్టాను. అనిపించింది అబ్బా, ఈ అప్పటి వరకు అంటే మా గురించి తెలుసు, చూద్దాం ఇంకా ఏం తెలుసుకోవాల్సింది అని అనుకున్నా ఆ టైంలో. అది విన్నప్పుడు చాలా అనిపించింది, వండర్ అనిపించింది. అది రిపీట్ చేస్తున్నా ప్రతిసారి. సో అంటే వాస్తవంగా చెప్పాలంటే సార్, కొద్దిగా ర్యాష్గా మాట్లాడడం కొన్ని, అంటే అవి ప్రీవియస్ అయినా అక్కడక్కడ నాకు రిపీట్ అయితేనే ఉంటాయి, నేను అది వదులుకోలేను. సో ఇది మా నుంచి కొంత ప్రయత్నం చేస్తున్నాను సార్, ఇది నేను ప్రజెంట్. సో
వీలైనంత వరకు ఎవరిని హార్ట్ చేయకుండా, సో మన ఫ్రీ ఉండాలి, నాట్ ఈగో లేకుండా. సో ఇవ్వడానికి ప్రయత్నం చేయాలన్నట్లు కొంత ఈ స్పిరిచువల్లో కొద్దిగా ప్రయత్నం చేస్తున్నాను సార్. ఇది నేను సరే Yes. ఇది సార్. Yes, nice. సో ఇంకెవరన్నా? ఇంకెవరైనా షేర్ చేయాలనుకుంటే చెప్పొచ్చు. ఇంకెవరైనా షేర్ చేయాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. సో శ్రీనివాస్, సార్ చెప్పండి సార్. ఎస్. సో మన పాత రోజులు కొంత జ్ఞాపకం వస్తున్నాయి. సార్ నిజామాబాద్ నెక్స్ట్ టైం మిగతా వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేద్దాం. ఇంకా మీరు నరేష్ పంపించారా సార్? లింక్ పంపించారా నరేష్ కి? పంపించాను. ఒకసారి మనం మాట్లాడదాం కూడా నెక్స్ట్ టైం. నేను నెక్స్ట్ సండే నేను కాల్ చేస్తాను వాళ్ళకి. ఓకే కాల్ సార్. చేసి ఇన్వాల్వ్ చేద్దాం. ఓకే సార్. ఓకే సార్. Hello. Can you hear hello? me? అబ్బాయి. Yes. Yeah, this is Abhay. Yes. Right. Right. Yes. You can hear me, right? Yes. Sri Ramakrishna sir. Yeah. Yeah. Nice. Mm. Yeah. It's 4 a.m. here in the morning, so I'm just a little bit shy to share my video, so don't worry about that. No problem. In a very Yes. Share your videos. So let me see you. I'm trying to. It's not. I think the app does not like me, my face or something. It's not sharing. No problem. The physics is not much important. Yeah. Nice to hear you. Spirit is important, not physics. Spirit is important. I know you'll say that. Yeah. Yeah. So it's great to hear after so long time. Hmm. Yeah, I'll be in India next week, so probably it will be easier to talk. Yes. I'll be in Hyderabad for a month. Yes. So yeah, other than that, yeah, life is going on. In this pandemic, new challenges, new type of. Pardon, share your video, no problem. Right. I'm trying to. It's not somehow picking the video. Yes. I don't know the reason. Try to enable it. చేసిన సీను అది వస్తలేదు, ఎందుకో వీడియో చూపిస్తలేదు. అవునా? ఏమైందో తెలియట్లేదు. ఓకే, నాది సరే. నువ్వు కనిపిస్తున్నావు, నాది ఎందుకో కనిపిస్తలేదు. మేబీ లైట్ పెట్టాలేమో. సరే లైట్ పెట్టలేదు నేను. ఇప్పుడున్నా? ఓకే సరే లైట్ పెట్టలేదు. లైట్ ఆఫ్ చేసుకొని వీడియో చూపిస్తున్నావా? పొద్దున 4 అయింది, అందరు పండుకొని ఉన్నారు, లైట్ ఎందుకులే అని. 3:30 కదా మీ 5 AM అంటే ఇక్కడ 3:30 AM. 5 PM అంటే 3:30 AM. So I just put alarm today. I just wanted to intercept your calls. So pardon my appearance. I'm just. No problem. That is secondary. That is secondary. Yeah. Things so, were you from the beginning? Yeah, I was there from the beginning.
I joined slightly late. Tinu posed one question and I gave answer to that. Yeah, I got it. I was there. Hmm. Yeah. I joined slightly late, but yeah, I went. Yeah. Yeah, things are on a roller coaster. So different experience, a different year. Different problems in a different country. So still life goes on. Now, what is time in America now? It's 4:30 a.m. 4:30 a.m. Sunday morning. Yeah. So next Sunday, let me, of course, you'll be in India or in America? I'll be in India. Of course, less, and of course it makes no difference this time. I think 5 o'clock. Yeah, it makes no difference. Yeah, it makes. So next time I want to listen more from you. Let us go back to our bygone days, and especially, I mean, we missed this meeting for our JP sir. Okay. So yeah, I listened to your recording afterwards. Purnachandar sent me on YouTube. I heard sir talking. Yeah. Yes. Next week, compulsory. Let us make it possible. So he to join. Sure. Naresh, I call Naresh also. Yeah. Yes. Now conclusion. Talk. Now you say something. Yeah, things. I think part of our as a culture at our homes or stuff, we get initiated into. I mean, మనం ఈ pathలోకి వస్తాం. Then we think about it, and then once the life starts grinding at us, then we go back and we do different things, and I think the satsang is something that we miss, and we kind of diverge from the path more often than not, and you only time you remember about God or this kind of practice is when you hear, probably when you are in satsang or when you hear a nice song, or in my case, only way of keeping things alive is listening to abhangs, Tukaram, and so when I listen to them, that is the only time I feel I'm still in touch. Other than that, anything more than that is absolutely not possible most of the time, because of Maya mostly. Yeah, you're constantly running from one want to another want, buying one thing to another thing, buying pleasing one person to the next person, and pandering to their whims and fancies. But yeah, every day at least, if you can make that 30 minutes of time, just think about the thing that takes you back to the roots. In my case, it is this abhangas and maybe remembering my dad. In somebody else's case, it might be something else. It doesn't take away all the pain, but it definitely, I mean, the first half of the talk you're talking about relates us to a higher purpose, saying, why are we doing all this? Where is the rationality?
Where is the Viveka? So yeah, it's 30 minutes. Yeah, but still, I think it's worth it. Whatever time it is, it's short-lived. The moment you stop that, then you're back into this again. But yeah, I think just like Mr. I don't know him, Mr. Ganga Prasad was talking about, something bad we did. Probably we did something good also. So it comes back also. Just like bad comes back, good also comes back to protect you, to remind you that there is a purpose. Maybe that's a positive note I want to end. That's all. Yes. Good. He is a Polytechnic lecturer, Ganga Prasad, Mr. Ganga Prasad, Yes. Nizamabad. Okay. So, ardent follower. So, next Yeah, week, very let us nice. Yeah. let us have more discussions. So, Srinivas, from your side, yes. ఏదైనా 1-2 words చెప్పి క్లోజ్ చేద్దాం. నువ్వు చెప్పు about today's satsang. It's very nice, sir, to again talking to you. So it's reminding our olden days, as you said. Yeah, it's better we continue this so that we'll not forget our roots and we'll on our track. Yes. So, నెక్స్ట్ గంగా ప్రసాద్ గారు మీరు కూడా చెప్పేసి మనం క్లోజ్. మీరు కూడా చెప్పండి ఒక 1-2 sentences. గంగా ప్రసాద్ గారు. I think he's muted. Yes. So, next week, I will let you know whether you will be in India or America so that I can change the time. Actually, I thought of 4:45. Then I changed it to 5 అనుకున్నాను. Next time, of course, 5:30, 5:15. 5:30 it means for the grace period. Grace time for you to wake up. మేల్కోవడానికి. So, No, I used to say, no, you have to eat less that day, Saturday. I mean, naturally, you have to eat, but you reduce the quantity. I slept early. I took all the precautions, but still. Of course, coldness and other things. Yeah, it's 1 degree outside. So, and anyway, I have a COVID test today, so I have to take the COVID test to fly to India. So, So if that is positive, that is negative, only then I can fly. So, I hope. Nowadays, positive have become negative. That is the tragedy. You have to be. Tragedy. Yeah, you have to be negative. We should be always positive. Be positive. Now, positive is still become negative now. Yeah. That is Maya. So in Maya, positive has become negative and negative has become positive. Yes, 2020 is one of the new learnings of 2020. Yes. So I have to take the test today. So if it is negative, most likely I'll board the flight. Otherwise, yeah, we'll see. So next week, join avadam. Ramakrishna Charanantam close cheddam. Ramakrishna Sharanam, Ramakrishna Sharanam, Ramakrishna Sharanam, Sharanam. Ramakrishna Sharanam, Ramakrishna Sharanam, Ramakrishna Sharanam, Sharanam. Krupa hi kevalam
कृपा हि केवलं कृपा हि केवलं शरणं कृपा हि केवलं कृपा हि केवलं कृपा हि केवलं शरणं रामकृष्ण शरणं रामकृष्ण शरणं रामकृष्ण शरणं शरणं शरणागतोऽहं 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 शरणं शरणागतोऽहं 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 शरणं रामकृष्ण शरणं रामकृष्ण शरणं रामकृष्ण शरणं शरणं नमो श्री गुरवे नमो श्री गुरवे नमो श्री गुरवे नमो नमः नमो श्री गुरवे नमो श्री गुरवे नमो श्री गुरवे नमो नमः रामकृष्ण शरणं रामकृष्ण शरणं रामकृष्ण शरणं महामायी शरणं महामायी शरणं महामायी शरणं शरणं स्वामीजी शरणं स्वामीजी शरणं स्वामीजी शरणं शरणं रामकृष्ण रामकृष्ण जय जय रामकृष्ण 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 जय जय राम रामकृष्ण रामकृष्ण जय जय रामकृष्ण लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु श्रीरामकृष्णार्पणमस्तु Okay. కలుద్దాం Bye. ఇండియాలో. Sure. అరే వాడు రెస్పాండ్ కాలేదు కదా అమెజాన్ వాడు. లేదు ఇంకా కాలేదు. మళ్ళీ మెయిల్ పెడతాడు. సరే సరే ఓకే. చల్ ఓకే. ఓకే. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. బాయ్. యా బాయ్.